పాస్టర్ గారికి కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ తన సజీవ లెక్కలో గత వారం నుంచి కాచి కాపాడి నడిపించిన విధానానికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు చెప్పేలానే ముందు మీకు ఒక చిన్న కథ ఒకటి చెప్పి వాక్యం వెళ్దాం. ఒక దినాన సాధు సుందర్ సింగ్ గారు మీ అందరికీ తెలిసే ఉన్నది. ఆయన ఒక అడవిలో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే డైలీ అదే వేలో అదే రూట్లో వస్తూ ఉంటారు. ఒక చిన్న కాలువ దాటి వెళ్తూ ఉంటారు అన్నమాట కొన్ని సంవత్సరాలుగా. సరే రోజు వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఒక చిన్న రాయి తీసుకుంటాడు. ఒక రాయి తీసుకొని ఒడ్డుకు తీసుకొచ్చి ఆ రాయిని పలకొట్టడం జరుగుతుంది. ఈ రాయిలో ఎంత నీరు ఉండిందో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన 10 సంవత్సరాలు అనుకున్నాం. సపోజ్ 10 సంవత్సరాలు అంటే ఎన్ని నీరు ఉంటాయి రాయిలో అని చెప్పేసి దాన్ని పలకొట్టడం జరుగుతుంది. అలా సరే పలకొట్టంగానే ఒక్క చుక్క నీరు కూడా ఉండదు, రాయిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. సరే అని చెప్పేసి ఇది ఎందుకు మీకు చెప్తున్నానని అనుకోవచ్చు. అలానే కొంతమంది క్రైస్తవులు ప్రతి ఆదివారం విజ్ఞాపన ప్రార్థనకు కానీ ప్రత్యేకమని వస్తారు. కానీ వాళ్ళు ఏముంటలేదు, వాక్యం కుదువవుతుంది. మనలో కూడా దేవుడు పరీక్షించినప్పుడు వాక్యం కుదువవుతుంది. అలా సాధు సింగ్ గారు ఆ మాట చెప్తాడు. దానికి మనం దాన్ని బట్టి అలా కాకుండా మనందరం అలా కాదు, దేవుడి వాక్యం మనం ఉంచుకుంటే అపవాదిని ఎదిరించగలుగుతాం. అది భౌతికంగా అలా ఉంది, ఆత్మీయంగా మనం ఇంకా ఉజ్జీవించబడాలని మనం చేసుకున్నాం. అదే దేవుడు ఈరోజు మీ అందరూ కనిపించడానికి నాకు ఇచ్చిన మాటలు, ఈ కొద్ది మాటలు మనం ముందుకెళ్దాం. ఈరోజు వాక్యం నిర్గమకాండము 1-30 వరకు అయితే నేను చదువుతాను, విందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దూతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైందో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుడి వాక్యం దీవించినాక చిన్న ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుల పరమ తండ్రి నీకు స్తోత్రాలయ ప్రభా, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడి దేవ, సమానత అధిపతి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కింద దాసుడు ప్రభు, ఇంటికి పనికిరాని వాడిని ప్రభా, అయ్యా మట్టి అయ్యా ఎన్నికే లేని వాడిని ప్రభా తండ్రి, గుమ్మ దూరి వంటి వాడిని ప్రభా తండ్రి నాయన. అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభా నీ బిడ్డలతో మాట్లాడుకునైనా సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి నీవు మాట్లాడకపోతే ప్రభా తండ్రి నైనా మాట్లాడలేని ప్రభు, నీ మాటలు నా నోటి ఉంచినైనా ప్రభా తండ్రి. ఎవరు ఏ స్థితిలో నేను వచ్చి ఇక్కడ కూడి ఉన్నాను నాకే తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరితో నేను నువ్వు మాట్లాడి ప్రభా తండ్రి నైనా, నీ మాటల ద్వారా బలపరిచి ప్రభా తండ్రి నైనా ఆ ఆలోచన సమస్యకు నేను ఇక్కడ జవాబు తీసుకుని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మోషే ఏం చెప్తున్నాడు? మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చేది, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక దేవతని వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించింది ఎవరు? దేవుడా, దేవత? చెప్పాలమ్మా, ఎవరు? మన దేవుడు నడిపించారు. దేవుడు పలానా దేవుడు అని చెప్పి మన దేవుడు ఒక దేవత విగ్రహం పెట్టి వాళ్ళు నడిపించాడా? కాదు కదా. మోషేని పంపించి తన భక్తులాగా మాట్లాడి నడిపించాడు. వీళ్ళేమంటున్నారు? మోషే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? కొండపైకి మోషే ఎందుకు వెళ్ళాడు? ఇది మనకు కావాల్సిన అసలు పాయింట్. కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళందరి కోసం 20 లక్షల మంది ప్రజలను నడిపించడం అంటే ఎంత కష్టం. ఒక కుటుంబాన్ని నడిపించాలంటే మనం ఎంత బాధపడుతుంటాం, ఎంత ఆలోచిస్తాం, ఎంత మదన పడుతుంటాం. మరి 20 లక్షల మందిని నడిపించాలంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత బలం కావాలి, ఎంత ఆలోచన కావాలి.
మరి అవి మొత్తం ఎవరి దగ్గర పొందుకుంటాడు దేవుడు? మన మోషే గారు దేవుడి దగ్గరే పొందుకోగలడు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాడు దేవుడిని, ప్రభువా ఈ 20 లక్షల మంది జనాన్ని ఎలా నేను నడిపించాలి, ప్రభువా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు, నడిపింపు దయచేయి, మార్గాన్ని సరళం చేయి, నీ మార్గంలో ఏ అడ్డు రాకుండా ప్రభువా నాకు ముందరగా నీ దూత పంపించమని చెప్తాడు. దేవుడు వేడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అంతకుముందు ఆయన వెళ్ళే ముందు వీళ్ళు విగ్రహాన్ని మా కొరకు ఒక దేవతను చేయమన్నాడు కదా, వీళ్ళు అడుగుతున్నారు. అంతకుముందు మోషే గారు ఏం చెప్తారు? నిర్గమాకాండము 24:13 నుంచి ఒకసారి చదువమ్మా. నిర్గమాకాండము 24:13 నుంచి 15 వరకు. మోషేయు అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. చాలమ్మా. ఇప్పుడు మోషే గారు వెళ్ళేటప్పుడు వాళ్ళతో చెప్పాడా లేదా? అక్కడున్న ప్రజలతో నేను వెళ్తున్నాను, మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అహరోనును హూరును మీ వరకు ఏర్పాటు చేసి దేవుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు. అహరోనును అడుగుతున్నారు ఏమని? మా కొరకు ఒక దేవతను చేయమని. దేవతని చెప్పాడు అక్కడ మోషే గారు. అప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన కనిపించిన దేవుడు, గొప్ప దేవుడు మన యెహోవా అని చెప్తే వాళ్ళు దేవతను చేయమని చెప్పి వేడుకుంటున్నారు. ఇక్కడ 32:1 నుండి మనం 35 అధ్యాయాలు చూస్తున్నాం నిర్గమాకాండము ఈరోజు. అయితే నా క్వశ్చన్, నా ఒక ఇదేంటంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళందరూ అంతమంది నడిపించడానికైనా అన్ని 40 దినాలు దేవునితో పోరాటం చేస్తూ ప్రే చేస్తుంటాడు. నేనేమంటానంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి సపోజ్ కొన్ని నిధులు కావాలంటే మన కేంద్ర ప్రాంతం ఏది? ఢిల్లీ. మన హెడ్ క్వార్టర్ అన్ని రాష్ట్రాలకి ఢిల్లీ. ఇక్కడ నుంచి సీఎం వెళ్ళి అక్కడ మాట్లాడితే కానీ అక్కడి నుంచి నిధులు రావు. ఇక్కడ ఏం చేయడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. దానికి ఎంత ప్రాసెస్ నడుస్తుంది? సపోజ్ పోలవరం తీసుకుందామని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జీవనాడి. దానికి కావాల్సిన నిధులు మనం వెళ్తాం, మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం. ఈ పని చేస్తాం, ఈ పని చేస్తున్నాం, చేయబోతున్నాం, మీరు దీనికి ఇంత డబ్బు కావాల్సి వస్తుంది. అక్కడ ప్రజలందరినీ కొన్ని గ్రామాలు అయితే చాలా ఖాళీ చేయించారు, ఇప్పుడు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేయాలంటే ఇంత డబ్బు అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక వాళ్ళు కొట్టుకుపోయింది, మరి దానికి పెట్టాలంటే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎన్నిసార్లు వీళ్ళు మనవ చెబితే బిడ్డలు సబ్మిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి దయపుట్టి అంతా ఇవ్వరు, కొంత మనకి ఇవ్వటం జరుగుతుంది. భౌతికంగానే వాళ్ళు అంత ఆలోచిస్తుంటే పరలోకతలు అక్కడ మరి మోషే గారికి ఏదీ లేదు. ఏముంది? దేవుడు ఒక్కడే. మరి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తారు, తొందరపాటు. వీళ్ళు ఒక తొందరపాటు, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మరి ఆయన ఇంత ప్రార్థన చేసిన తర్వాతే కదా దేవుడు మాట్లాడి ఆయన ఒక వే ఇచ్చి దానికి ఒక విజన్ ఇచ్చి నడిపిస్తాడు దేవుడు. అన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు. మోషేని నడిపిస్తారు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమే నడిపించాడు ఆ ప్రజల్ని. వీళ్ళు ఇక్కడ ఏమంటారు? నిర్గమాకాండం 32:1 నుంచి చదివితే మనం, మా కొరకు ఒక దేవతను మోషే ఏమైనా మాకు తెలియదు అతనితో చెప్పాడు అహరోనుతో. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులు ఉన్న బంగారు పువ్వులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. ఇప్పుడు ఇక్కడ అన్నప్పుడైనా వీళ్ళు గ్రహించాలి కదా, మన బంగారంతో మన డబ్బుతో దేవతను చేసుకునేది ఏంటి? అది దేవుడు అవుతుందా? దేవత అవుతుందా? ఎలా అవుతుంది? చాలామంది, కొంతమంది ఈ ఆర్సిఎం చర్చిలో చెప్తూ ఉంటారు ఏమని? మరియమ్మ తల్లి అని. మరియమ్మ తల్లి యేసుప్రభు కన్నది ఎంత గొప్పది అన్నప్పుడు, మరి మరియమ్మన కన్న తల్లి ఎంత గొప్పది? దానికి ఎవరు చెప్పరు. మరి అంతే కదా. ఇప్పుడు యేసుప్రభు మరియమ్మ కన్న తల్లి అని చెప్పేసి వాళ్ళు పూజిస్తున్నారు. మరి మరియమ్మ కన్న తల్లి ఇంకొక ఆమె ఉండదు. మరి ఇప్పుడు ఆమె కన్నా గొప్ప ఆమె కదా. మరి ఆమె ఎవరు? అవన్నీ మాకు తెలియదు, మరియమ్మ గొప్ప తల్లి. అది ఎట్లా కుదురుతుంది? బైబిల్ అంటే చెప్పలేదు కదా.
దేవుడు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో దేవుడు ఒక్కడే. అట్లా ఉంటుందన్నమాట కాంట్రవర్సీ. ఈరోజు మనం అలా జరుగుతున్న క్రమంలో నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన అంటే నీవు ఎవరిని పక్షమున ఉండాలి అని అనుకుంటున్నావు, నీవు ఎవరి పక్షమున ఉండాలని అనుకుంటున్నావు. ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ మనం పెట్టుకున్నాం సార్, తొందరపాటు వల్ల కలుగు నష్టం. తొందరపాటు వల్ల కలగడం నష్టం. 26 నిర్గమాకాండము. తర్వాత మన ముందుకి వెళ్దాం. 30 నిర్గమాకాండము 32:7 7వ అధ్యాయం. కాగా మోషే చదవండి. ఒక్క నిమిషం, ఇక్కడ జరుగుతున్న సంభాషణ కొండపైన, కింద ఏం జరిగిందో దేవుడు చూస్తున్నాడు. చెడిపోయాడు. అప్పటిదాకా మరి దేవుడే నడిపించారు. ఇంతలోనే వాళ్ళకి కొద్ది దినాల్లోనే వాళ్ళకి మారిపోయారు. మనిషి అట్లా తిరిగిపోతుందంట. వాడు మంచి చేయగలడు, అపవాది ఎలాగైనా వాడు చేయగలడు. ఎవరిని మింగుదని గర్జించి సింహం అని ఇప్పుడు వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడు పనే అది. చదువమ్మా. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత కోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, పోయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఏమన్నా దేవుడు, ఈ ప్రజలని చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు. దేవుడు లోబడిన వాళ్ళు అంతే. మరి దేవుడు అంత చక్కగా ఎక్కడ కూడా ఆయన విగ్రహాలు ఏం పెట్టకుండా వాళ్ళని అన్ని సంవత్సరాలు నడిపించుకుని వచ్చి ఎర్ర సముద్రం దాటించాడు, ఎరుకో కూడా కూర్చున్నారు. ఇన్ని చేసిన గొప్ప దేవుడు ఎక్కడా కూడా ఈ విగ్రహానికే పూజించడం ఎక్కడా చెప్పలేదు కదా. అక్కడ నడిపించినప్పుడు కానీ, అవన్నీ కూలగొట్టినప్పుడు కానీ, ఇక్కడికి వచ్చేకి వీళ్ళన్నీ చేసుకొని దేవుని కోపం తెప్పించారు. వీళ్ళు లోబడని ప్రజలు. చదువు తర్వాత 10 వచ్చిన. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఏమన్నా మోషే గారు బతికిలాడుకుంటున్నాడమ్మా. ఎవరి కొరకు? మనం తీసుకొచ్చిన బిడ్డల కొరకు. వాళ్ళు తప్పు చేస్తున్నాను బతికిలాడుకుంటున్నాడు. అయ్యా నువ్వు తీసుకొచ్చావు ప్రభువా, నువ్వు నడిపించావు నాయనా, ఎలా నువ్వు చేస్తావు నాయనా, ఒక అవకాశం అని చెప్పేసి దేవుణ్ణి బతికిలాడుకున్నారు. ఎవరి కొరకు? వాళ్ళ కొరకే కొండ వైపు వెళ్ళాడు. వాళ్ళేమో ఇక్కడేమంటారు, మాకు ఒక దేవతను చేస్తే మేము ఐగుప్తు చేసింది ఆ దేవత వీళ్ళు తీసుకొచ్చిందంట. మరి మోషే గారు ఏమయ్యారు? దేవుడు అద్భుత కార్యాలు ఏమైంది? ఆకాశం అన్నాన్ని కురిపించాడా? ఎర్ర సముద్రం నుంచి అప్పుడు పాలన చేసిన దేవుడు ఏమయ్యాడు? ఈ కార్యాలు చేసిన దేవుడు అని ఏమయ్యారు? మరి అలాంటి ప్రజలు అలాంటి ఉన్నోళ్ళు కూడా దావీదుగా మరి మోషే గారు బతికిలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అయ్యా నీ బిడ్డలు అయ్యా, ఒకసారి చూడయ్యా, నువ్వు చూసిన దేవుడు అయ్యా ప్రభు బతికిలాడుతున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా, చదువమ్మా 12 నుంచి. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మండుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. ఒక్క నిమిషమ్మా, ఏమన్నానమ్మా చూసానమ్మా, నీవు ఒకవేళ నువ్వు వాళ్ళని కనుక నువ్వు నశింప చేస్తే నువ్వు ఐగుప్తులు ఏమనుకుంటారు? మీ అందరినీ ఎందుకు తీసుకెళ్ళి తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని చంపడానికి తీసుకెళ్ళాడని వాళ్ళు అనుకుంటారు కదా ప్రభువా. అది మనకి అవమానకరం కదా ప్రభువా. తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళంతా చేస్తున్నా కానీ మన మోషే గారు విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు, సంతాపడము అని చెప్తున్నాడు. కింద చదువు కొంచెం. సేవకులైన అబ్రహామును
ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును నుంచి సంతాపపడెను. దైవం విన్నాడా లేదమ్మా? మోషే గారి యొక్క ప్రార్థన ఆయన బతికాడు మొత్తం విని అక్కడ సంతాపడ్డ దేవుడే. కరెక్ట్, అవును కదా, నేను ఎన్ని చేశాను చెప్పాను కదా అని చెప్పేసి తన యొక్క విజ్ఞాపనని దేవుడు స్వీకరిస్తాడు, తన యొక్క మనవని స్వీకరిస్తాడు. బతిమాలుకోవటం ఎంత ప్రాధాన్యపడుతున్నట అతను ఒక్కడే మనవ వాళ్ళందరినీ ఇచ్చేయకుండా ఉంటాడు. కానీ వాళ్ళు అలా ఏమి ఉండరు. కిందకు వస్తే మళ్ళీ వాళ్ళు తినచ్చు, తాగుచు, తంగచ్చు, చాలా ఇబ్బంది చేస్తూ ఉంటారు. ఆయన అప్పటికి ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తామా. ఒక భర్త ఉన్నాడు, ఒక భార్య ఏమో క్రైస్తవ మన దేవుడి బిడ్డ. భర్త ఏం చేస్తారంటే ఇప్పుడు చెడు వాసనకు బానిస అయిపోయి వేరేంతా రిలేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. భార్య ఏం చేస్తే ప్రే చేస్తూ ఉంటుంది. ఒకరోజు సేవకుడికి చెప్పింది, అయ్యా మా భర్త ఈ రకంగా ఇదవుతున్నాడు అని. సేవకుడు కూడా చూస్తాడు, హెచ్చరిస్తాడు, ఒకసారి హెచ్చరిస్తాడు, మీరు ఇట్లా చేయడం తప్పు సహోదరుడా, నువ్వు చర్చికి రా, దేవుని పాపాలు క్షమించి నిన్ను చేర్చుకుంటాడు, వద్దు నీకు తనతో నీకు వద్దు అని చెప్పేసి రిలేషన్ చెప్తాడు, హెచ్చరిస్తాడు ఒకటి రెండుసార్లు. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తుంటాడు అనమాట, ఆమె ఇంట్లో అతను ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్పు, ఇలా తెల్లారికి అతను శవమైపోతాడు, నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వు వెళ్ళు అని. ఇది పాస్టర్ గారు ప్రేయర్లోనే ఆయన ప్రేయర్ అయిపోతున్నాడు, నువ్వు వెళ్ళిపోయి తొందరగా ఆ బిడ్డకు చెప్పు అని. అలా సరే పాస్టర్ గారు బయలుదేరి వెళ్తాడు. తన భార్య దగ్గర ఎవరైతే పెట్టుకున్న రిలేషన్ ఆమె దగ్గర ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. లోపల తొలగి కొడితే ఆమె వస్తుంది బయటికి, నువ్వు కాదమ్మా అతని పిలువ బయటికి, అతని పిలువ అంటే అతను లేడంటే అతను లేడంటే లేడని చెప్తాడు, కానీ ఇంట్లోనే అతను ఉంటాడు. అతను అప్పటికి కూడా వస్తాడేమో అని చెప్పి చూస్తాడు, ఎంత ఇదైనా కానీ అతను బయటికి రాడు, ఏమో పంపించదు. సరే అని చెప్పి పాస్టర్ గారు తిరిగి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత తెల్లవారి ఒక భయంకరమైన వస్తుంది, అతి ఘోరంగా చంపబడతాడు ఆయన భర్త, అతి ఘోరంగా ఆమె చంపేస్తుంది. ఆ నైట్ చెప్పిన మాట తొందరపాటు చెప్తారు, సేవకుడు 2 సార్లు చెప్పినప్పుడు అతను వినడం, మళ్ళీ లాస్ట్ ఛాన్స్గా దేవుడు చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అతను రాడు, ఆమె పంపించదు. తెల్లారికి ఏం జరిగితే మనం ఇద్దరు వచ్చిన భర్త సేవైపోయి తింటాడు. వీళ్ళు కూడా తొందరపాటు వలన కలగడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. వీళ్ళు తొందరపడటం వలన ఎంత కీడు జరిగిందో మనం కిందకి వెళ్దాం. అదే నిర్గమాకాండము 28 నుంచి చదవమ్మా, 32-28 నుంచి. ఒక్క నిమిషం అమ్మా, 26 నుంచి చదవమ్మా. అందుకు మోషే పాడెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నన్ను వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాడెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఒక్క నిమిషం, ఎంతమంది? ఆ దినమున 3000 మంది కూలిరి. ఎప్పుడు? దానికి ముందు పైన భాగంలో వాళ్ళు 19 చూస్తే అతను పార్లమెంట్కి సమీపింపగా ఆ దూరంలో వారు నాట్యం ఆడటం చూచిన, అందుకు మోషే కోపం మళ్ళాడు. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పలకొట్టాడు. మరియు అతను వారు చేసిన ఆ దూరం తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించింది.
అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏం చేస్తారని అహరోన్ని అడగగా, అహరోను నా ఏలినవాడ నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీవు ఎరుగుదువు. వారు మాకు ముందు ఒక దేవతను చేయమని ఐగుప్తులను మమ్మల్ని రప్పించేవాడు ఈ మోషే ఏమైనా మాకు తెలియదండి. ఎందుకు తెలియదమ్మా? తెలియదా? ఎవరు రప్పించారు? వాళ్ళకి తెలుసు కదా, మోషే గారు రప్పించి చెప్పి, ఇజ్రాయెల్ దేవుడు మిమ్మల్ని నా పంపువాడు, మిమ్మల్ని గొప్ప దేవుడు, మిమ్మల్ని రక్షించగలని 10 తెగుళ్ళు చేత, 1 2 10 తెగుళ్ళు రప్పించి మిమ్మల్ని అక్కడి నుంచి మీ బానిసత్తుని తీసుకొచ్చి మీ ఒక పిల్లల్ని పశువులను అందరినీ పోషిస్తూ పగల మేఘస్తంభై రాత్రి అగ్నిస్తంభై నడిపిస్తూ అంత చేసిన దేవుడు, పెద్ద ఎర్ర సముద్రం పాయింట్ చేసిన దేవుడు, ఆ దేవుడు వీళ్ళు ఏమంటున్నారు? తెలియదు, అతన్ని తెలియదు అన్నాడు, నడిపించిన అతన్ని. వీళ్ళు ఈ రకంగా చేసి అంత కీడు చేసినప్పటికి కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపం చేసి అతను అంత చేసి మళ్ళీ వచ్చినా వీళ్ళు ఈ రకంగా ఆ దూడకి ఏం చేస్తున్నారు? ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, నాట్యం తాగుతున్నారు, తింటున్నారు, ఎవరు ఇష్టం వాళ్ళు జీవిస్తున్నారు. మోషే గారికి ఇంకా కోపం ఇంకా ఆయనకి ఎక్కువైపోయి ఏం చేస్తారు? వీళ్ళ యొక్క దినం, ఆ దినంలో ప్రతి ఇంచుమించు 3000 మంది వీళ్ళని హతం చేస్తారు. 3000 మంది, చాలామంది లేరు, అక్కడ చాలామంది ఉన్నారు. కానీ అక్కడున్న సందర్భంలో 3000 మందిని చనిపోవడం జరిగింది. ఏదైనా కనీసం అమ్మా అంతే, అంతవరకే. తర్వాత నెక్స్ట్ ఒకటి తొందరపాటు వలన కలగటం వలన, 2 కొంచెం దేవుని వల్ల కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కలుగు లాభం. దేవుని వలన కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కలుగు లాభం. 26లో చూద్దాము. ఇదే నిర్గమాకాండము 32:26. అందుకు మోషే అడవి యొక్క ద్వారముల నుంచి యెహోవా పక్షులను నన్ను వారందరూ నా ఎదుట రండి అని అనగా, లేవీయులందరూ అతని ఎదుట కూడి వచ్చింది. స్తోత్రం. చాలా ఒక్కడు చదువు. లేవీలు ఒక్క గోత్రాలు, ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు ఉంటాయి. ఇజ్రాయెల్ గోత్రం మొత్తం 12. అందులో అంతమంది లేరు అంటే అందరూ ఉన్నారు. కానీ దాంట్లో నుంచి ఎవరు వస్తారు? ఇజ్రాయెల్ లేవీలు మాత్రమే రావటం జరుగుతుంది. లేవీ గోత్రం మాత్రమే. అంత జరుగుతున్న కీలో కూడా అతను నిలిచి అతను వారిని చూచి మీలో అందుకు మోషే పాలెం యొక్క దూరం నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యుద్ధకి రండి అనగా లేవీలందరూ అతని యుద్ధ కూడి వచ్చేది. అప్పుడన్నా వాళ్ళు మారు మనసు ముందు వచ్చారమ్మా? ఆ 3000 మంది వచ్చారా? వాళ్ళ మనసు అప్పటికి కూడా కఠినంగా ఉండడం జరుగుతుంది. మరి ఉండాలి కదా, మాట చెప్పాడంటే అక్కడి నుంచి అప్పుడైనా సరే వాళ్ళ మనసు మళ్ళిద్దేమని చెప్పేసి మోషే అప్పటికి మీరు ఇప్పుడన్నా సరే ఇప్పటికైనా సమయం ఉంది, మీరు రండి, యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు రండి, ఈ పాప క్షమించబడతాయి అంటే రారు. లేవీలు ఒక్కడు రావడం జరుగుతుంది. వాళ్ళు రావటం వల్లే కదా ఈరోజు బైబిల్లో వాళ్ళు ఉండగలిగారు ఆ గోత్రం. అంతే కదా, చాలామంది ఉన్నారు అక్కడ. కానీ మెన్షన్ చేయబడింది ఎవరిని? లేవీలు మాత్రమే దేవుడు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చారు, పిలిచిన పిలుపుకు లోబడి ఆలోచించి దేవుడు ఇది చెప్పాడని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుంది. అలానే నయమాను ఒక చిన్న పాప చెప్తుంది ఎవరికి? వాళ్ళ యజమానులు చెప్పటం, ఎలీషా దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆయన మాట కాదని వెళ్ళి మనం అంటే అతను ఏమనుకుంటాడు? ఏదో పౌడర్ వేయటమో లేకపోతే కర్ర తప్పటని తూతు మందలు చేస్తాడో అనుకుంటాడు నయమాను గారు. కానీ అక్కడ అలా జరగదు. అలా జరగకుండా నువ్వు పోయి 3 సార్లు మునిగి రమ్మని చెప్తాడు. చెప్తే ఆయన అది కాదు అని చెప్పేసి అంటాడు. సరే తిరిగి వస్తున్నప్పుడు ఏం చేస్తాడు? తన దాసుడు చెప్తాడు, అయ్యా ఏమంటున్నాడు? వెళ్ళి మునిగే కదా రమ్మంట 3 సార్లు, మనం మునిగి వస్తే సరిపోయింది కదయ్యా అని చెప్పేసి తను బతిలాడితే ఆయన ఏమంటున్నాడు? సరే అని చెప్పి
అతను 2 సార్లు 3వ సారి మునగగానే తన దేహం ఎలా అయింది, పసిపిల్ల దేహం వలె అవుతుంది. అక్కడ ఏం చేశాడు ఆయన, మాట విన్నాడు, ఆలోచించాడు. ఆలోచించడం ఏం జరిగింది, లాభమే కలిగింది, నష్టం అయితే జరగలేదు. మనం ఆలోచించాలి, ఏం చెప్తున్నారు, దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దీని మీద మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఆలోచించాలి. నయమాన్ ఆలోచించాడు కాబట్టి ఈయన తన దేహాన్ని బాగుపరచుకోగలిగాడు. ఈరోజు అందరికీ దీవెనకరంగా మాట్లాడు. అంతటిదాకా అతను ఎలా ఉన్నో తెలియదు, కానీ దేవుడికి బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది పొందగలిగాడు, స్వస్థత అనేది పొందగలిగాడు. అలానే నేను సాక్షి చెప్తాను. కానిస్టేబుల్ మా దగ్గర పనిచేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్. అన్న చాలా క్రైస్తవ కుటుంబం అయినా సరే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించడైతే కాదు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కాదు, చర్చికి వెళ్ళాడు కాదు. అయితే దేవుడు ఎలా పట్టుకున్నాడంటే అతన్ని, ఒక పాస్టర్ గారు అక్కడికి ఆ అన్న ఉద్యోగి దగ్గరికి చర్చి ఉండేది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో. ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యాడు. ఒక ద్వారా పరిచయం అయితే ఇక అతను వదిలిపెట్టట్ల. ఈ అన్న ఎక్కడ డ్యూటీ ఉంటే ఆ పాస్టర్ వెళ్ళేటప్పుడన్నా, వందనాలు అయ్యారు కేశవ్ గారు, ఒక్కసారి మా సంఘానికి రండి అయ్యారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు సెంటర్లో. సరే టీ తాగుదాం అని చెప్పేసి అతనంటే టీ కొట్టుకెళ్ళాడు. వందనాలు అయ్యారు, వస్తా అన్నారు, ఇంకా మీరు రాలేదు. ఈ అన్నకి ఏంది, ఫుల్ డ్రింకర్, ఫుల్గా మందు తాగుతాడు. ఈ అన్న ఆయన పాస్టర్ గారు వచ్చిన వల్ల ఇతను ముందు ఆగి ఉంటాడు, మంచిగా ముందు ఆగేసి ఉంటాడు అంతే. ఇప్పుడు ఇలా పాస్టర్ గారు సరే అండి, ఒకరోజు బళ్ళు ఆపుతూ ఉంటారు కదా, వెహికల్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఆడికి వెళ్తే వెహికల్ చెకింగ్లో అక్కడ ఉన్నాడంట. అయ్యగారు, వందనాలు అయ్యగారు, మనం వస్తానన్నారు, రాలేదంటే అబ్బా ఈ పాస్టర్ గారు నన్ను పట్టుకుని వదిలినట్లేడే అని చెప్పేసి తట్టుకోలేక ఒకరోజు ప్రేయర్కి వెళ్ళాడు ఆదివారం పూట. వెళ్ళంగానే పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు, పలానా వ్యక్తి వచ్చాడు, మన కానిస్టేబుల్ గారు మన సిఏ గారి దగ్గర పనిచేస్తున్నారు. ఎప్పుడు జరిగింది, 1991లో. అంటే గొప్ప ఇప్పుడు పోలీసులు అంటే చాలామంది ఉన్నారు కానిస్టేబుల్. 1991 అంటే తక్కువ. సరే అని చెప్పేసి అందరూ ఎక్కడికి చూశారు, తను ముందు దాటిపోయాడు, చర్చికి డ్రింక్ చేసి వెళ్ళిపోయాడు. ఇతను లెగిస్తే మనిషి ఆనలో ఉన్నాడు కానీ లోపల నాలుగులో తిరిగిపోతున్నాడు, కంట్రోల్లో లేడు. సరే అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు కదా అని అతను అనుకుంటున్నాడు. సరే అని మళ్ళీ ఒక్కరోజు వచ్చాడు, ఇంకా వదిలేసాడు, అయిపోయింది ఇది తప్పదని. సరే అని చెప్పేసి చర్చి కొంచెం పెంచుతున్నారు, రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. అయ్యగా మీరు సీఏగా డ్రైవర్గా కొంచెం ఉంటే చెప్తే మా చర్చికి ఇసుక సహాయం చేయాలంటే, సరే ఈ ఇసుక ఇచ్చేసి ఈ పాస్టర్ గారికి చర్చికి నమస్కారం చెప్పేద్దాం అని చెప్పేసి 10 లారీ ఇసుక తీసుకెళ్ళిపోయాడు. ఒకేసారి తీసుకెళ్ళి చర్చి నిర్మాణం అవడం జరుగుతుంది. జరిగిన తర్వాత అయ్యో ఇది మన చర్చికి సహాయం చేశారు కేశవరావు గారు అని చెప్పేసి, అయ్యా మీరు మా చర్చికి ఎంతో సహాయం చేశారయ్యా, నువ్వు రావాలయ్యా, చర్చికి రావాలయ్యా అని చెప్పేసి. అబ్బా ఈ పాస్టర్ గారు నన్ను వదిలిపెట్టట్లేడే, నాకేంది అయినా ఈ లారీ ఇసుకిచ్చేస్తే వదిలేస్తాడు అనుకుని నన్ను వదిలేయలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడంట అన్న. ఒకరోజు సరే అని చెప్పేసి ఇట్లా జరుగుతున్న క్రమంలో ఒకరోజు ఈ అన్నయ్య బాగా తాగేసి ఇబ్బంది అంటే అప్పులు పడిపోయాడు. వచ్చే జీతం ఏమో 200, ఖర్చు ఏమో 300 అవుతుంది. ఇంకో 100 రూపాయలు ఎక్కడ తేవాలి, అప్పు తేవాలి, అప్పులు పడుతుంది. ఫ్యామిలీ ఏమో కుటుంబం తక్కువ, 3 పిల్లలు, భార్య, ఈయన పోలీస్ క్వార్టర్స్ కాబట్టి తక్కువ రేటు ఉంటుంది. అసలుకి ఒక దినాన భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. అయితే మాస్టర్ గారు ఇంకా ఇతను ఏం చేశాడంటే, మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి మాస్టర్ గారు అని చెప్పాడు. పెట్టనంటే మాస్టర్ గారు ఉన్నాడు, అయ్యా నేను ఒక్కనే కాదు, సంఘంలో ఒక 5 ఉంటారు, ఏది ప్రతి శుక్రవారం బలంగా ప్రార్థన చేసేవాళ్ళు ఒక 5 ఉంటారు, తీసుకొని వస్తాం. మాకు ఏం చేయొద్దు, 2 ఇడ్లీ పెట్టు, 2 ఇడ్లీ పెట్టు, 9 కాడ నుంచి ఏ కొద్దాం 5 దాకా ప్రేయర్ చేస్తాం, 5 మేము వెళ్ళిపోతాం అంతే. పెట్టగలిగితే పెట్టారు 2 ఇడ్లీ, లేకపోతే టీ 2 సార్లు చెప్తాను. ఈ అన్న పరిస్థితి ఏంది, అసలుకే డబ్బులు అప్పులు పాలు ఉన్నాడు, ఏదేమి ఇంకొక 5 నేను ఒక్క రమ్మంటే ఒక 5-10 మంది చేస్తా అన్నాడే అనుకున్నాడు మనసులో. కానీ దేవుడు అద్భుతం ఏం చేశాడు, ఆ నైట్ వాళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు, బలంగా ప్రార్థన చేశారు.
అందులో అక్కడున్న ఒక 10 మంది గుంపులో దేవుడు ఒకరితో మాట్లాడొచ్చాడు. ఈరోజు ఈ ప్రేయర్ కనుక లేకపోతే ఇక్కడ నేను ఒక మరణాన్ని తీసుకెళ్ళేవాడిని, కానీ ఇక్కడ ప్రేయర్ పెట్టడం వలన మరణం తప్పిస్తున్నాను అని ఒక ప్రవచనం చెప్తే అన్నయ్య చెమట్లు పట్టిపోతాయి. అంటే అప్పటిదాకా ఒక పాపాలు మునిగిపోయి ఉన్నాడు కదా, అంతా ఎంటలే దేవుడు మాట. ఆ గడిగా దాటిపోతే ఇదైపోతుంది. అట్లా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. ఈరోజు వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా 3 స్థాయిలో ఉన్నారు. ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు అయితేనేమో ఎస్ఐకి అయిపోయి ట్రైనింగ్లో ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా ఇంజనీర్ చదువుతుంది, లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఆ అన్న కూడా ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయిపోయాడు. దేవుడు అంచెలంచెలుగా ఆ కుటుంబాన్ని దీవిస్తూ రావడం జరిగింది. చూడు, దేవుడి మాట, ఒక దైవజనుడి మాట వినటం వలన ఎంత మేలు. నయమాన్ జీవితం చూసుకున్నా, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జీవితంలో చూసుకున్నా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఈరోజు మన అంశాలు 3 నీవు ఎవరి పక్షాన ఉండాలని అనుకుంటున్నావు? తొందరపాటు మనం కలుగు నష్టం. చూసాం మన నష్టం. 3000 మంది అక్కడ కూలిపోవటం జరిగింది. వాళ్ళు ఎవరు తెలుసు, అన్నీ తెలిసినా కానీ వాళ్ళు ఏం తెలియదంటే తొందరపడతాను. నడిపించిన దేవుడైతే వాళ్ళు దేవతను చేయమన్నారు. వాళ్ళు కనీసం అప్పుడన్నా వాళ్ళు బంగారం ఏమి అడిగినప్పుడన్నా వాళ్ళు ఆలోచించి మన బంగారంతో మన డబ్బులతో చేసుకున్న ఒక బొమ్మ అది దేవుడు ఎట్లా అవుతుందని వాళ్ళు ఆలోచించలేదు. 3 వచ్చేసరికి దేవుని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కలుగు లాభం. దేవుని ఆలోచన కొంచెం మనం తీసుకొని ఆలోచించి ముందుకెళ్ళడం కలుగు లాభం 2 మనం చూడటం జరిగింది. నయమాన్ జీవితం చూసాం, హెడ్ కానిస్టేబుల్ జీవితం కూడా మనం చూడటం జరిగింది. దేవుడు మరి మన జీవితంలో కూడా ఇలా కాకుండా మనం తర్వాత లాస్ట్ వచ్చిన ఒక్కరు చెప్తాను. నిర్గమాకాండం 32-33 నుంచి, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో బాధ పెట్టాడు. దేవుడు మనం ఏం చేస్తున్నామో, ఇటు వెళ్తున్నామో అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తే దాని జవాబు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, 100% ఇస్తాడు. ఎందుకు? చాలా భక్తులు మనం చూసాం. మనం హన్నాను చూసినా కానీ, అబ్రహాం జీవితం చూసినా కానీ, హన్నా గారి జీవితంలో కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో, యెహోషువ గారి జీవితంలో కానీ, యుద్ధం సమయంలో దేవుడే విషయం ఇవ్వడం జరుగుతుంది. దావీదు జీవితంలో, మోషే జీవితంలో కానీ, ప్రతి ఒక్క భక్తుల్లో కూడా, దానియేలు జీవితంలో కానీ దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. వాళ్ళు ఎవరు కూడా ఇలా చేసినట్టు మన బైబిల్లో మనకు కనపడదు. కానీ ఈ ప్రజలు అలా ఆయన వాళ్ళ కోసం వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్తాడు? ఒక వ్యక్తి, నాయకుడు, వాళ్ళ కోసమే వెళ్ళాడు దావీదు గారు, మన మోషే గారు. కానీ వాళ్ళు తొందరపడి అలా చేసుకోవడం వల్ల 3000 మంది ప్రజలు కూలటం జరుగుతుంది. మనం అలా కాకుండా దేవుడు ఎల్లప్పుడూ మనం దేవుడిలో ఎదుగుతూ దేవుడి మాటలు వించు ముందుకు వెళ్ళాలని ఈ కొద్ది మాటలు దేవుడు తన వెలుగులో దీవించిన దాకా. ఆమేన్.